పిల్లనిచ్చిన వాళ్ళకి అంతుంటే మనకెంత ఉండాలరా? ఉండని, ఇలా ఎన్ని రోజులుంటుందో దాని పుట్టింట్లోనే ఉండని. అన్నయ్య, ఎందుకురా బాధపడతావ్? వదినకి నీ మీద నిజంగా ప్రేమ అనేది ఉంటే పెళ్లికి ముందు కాదు, ఇప్పుడు ఆ ఐశ్వర్యాన్ని, ఆ ప్రపంచాన్ని వదిలి తనే వస్తుంది. లేదంటే నువ్వు కూడా లైట్ తీసుకో. ఇలా నీకు నువ్వుగా వదిన వెంట పడ్డావని తెలిస్తే నీకక్కడ పూర్తిగా విలువ పోతుంది. కొన్ని రోజులు ఓపికతో ఉండనయ్యా. అనవసరంగా లైఫ్ని పిచ్చిగా ఆలోచించి స్పాయిల్ చేసుకోకు. అమ్మా, నువ్వైనా చెప్పమ్మా. సాగర్, అన్నీ అవే సర్దుకుంటే గాని రానన్నా, వచ్చి భోంచేద్దు రా. నాకు ఆకలిగా లేదమ్మా. చెప్తున్నాను కదరా. నాకు ఆకలిగా లేదని చెప్తున్నాను కదా. మీరు వెళ్ళండి. ఆచారాల గురించి, పద్ధతుల గురించి నువ్వా నాకు చెప్పేది? అంత గొప్ప అర్హత ఉన్నదానివైతే అసలు ఏ పద్ధతి ప్రకారం తల్లిదండ్రులతో సంబంధం లేకుండా నువ్వు వెళ్ళి నా కూతురికి దొంగ పెళ్లి చేస్తావు? మా అమ్మని కొడతావా? ఏంటమ్మా అంత డల్గా ఏదో జరిగిపోయినట్టు కూర్చున్నావు? ఏమైంది ఇప్పుడు? అది కాదే, పాపం హిమ సీమంతం గొప్పగా జరుగుతుందని సంబరంగా అక్కడికి వెళ్తే ఆ సంబరం కాసేపైనా లేకుండా అలా జరిగిపోయింది. పాపం ఈ గొడవల వల్ల హిమ పరిస్థితి ఏమైపోతుందో అని మనసంతా ఆందోళనగా ఉందమ్మా. ఎందుకమ్మా ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకుంటావు? హిమ చాలా మంచి అమ్మాయి, తనకేమీ అవ్వదు. ఇలాంటి ఫంక్షన్ల చోట మాట పెరిగి గొడవలు జరగడం మామూలే కదమ్మా. మెల్లిగా అన్నీ అవే సర్దుకుంటాయి. అయినా ఈ మాత్రానికే కట్టుకున్నోని విడిచి హిమ పుట్టింట్లోనే ఉండిపోతుందా ఏంటి? రేపో మాపో అన్ని సర్దుమనిగి హిమ, సాగర్ అన్నయ్య మళ్ళీ ఒకటిగా కలిసిపోతారు. అలా జరగాలనే అమ్మా నేను కోరుకునేది. కాకపోతే ఎన్నో అందమైన కాపురాలైనా ఇలాంటి అనవసరమైన పిచ్చి కారణాలతోనేనమ్మా కూలిపోయేవి. అటువంటి పరిస్థితి వీళ్ళకి వస్తే ఎలా అని భయంగా ఉంది కృష్ణ. అమ్మా, నువ్వు ఇలాంటి భయాలేమీ పెట్టుకోవద్దు. చూస్తూ ఉండు, రేపో మాపో వాళ్ళిద్దరూ ఎలా కలిసిపోతారో. కలవాలమ్మా. ఆ జంట మళ్ళీ కలిసి రేపు జరిగే మన విష్ణు అక్క పెళ్లిని దగ్గరుండి జరిపించాలి. నా జాతకం, విష్ణు జాతకం చూశారు. చాలా దివ్యంగా జాతకాలు కలిసాయని చెప్పారు. కాకపోతే మా జాతకాల ప్రకారం ఈ వారం తర్వాత నుంచి మరో 3 సంవత్సరాల వరకు ఒక్క ముహూర్తం కూడా కుదరదని చెప్పారు అత్తయ్య గారు. లేదు లేదు, నేను ఈ ముహూర్తానికే విష్ణు పెళ్లి చేస్తాను, చేసి తీరుతాను. అమ్మా కృష్ణ, విష్ణు వరుణ్ల పెళ్లికి సాగర్ హిమలు తప్పకుండా రావాలి. వచ్చిన వాళ్ళని జరిగిందంతా మర్చిపోయేలా చేసి వాళ్ళని మనమే కలపాలి. అమ్మా, ఇది నువ్వు చాలా పెద్ద గొడవని ఏదేదో ఆలోచిస్తున్నావు, కానీ అంత లేదమ్మా. వాళ్ళు ప్రేమించి ఒకరినొకరు అర్థం చేసుకుని చివరికి పెద్దవాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఈ చిన్న విషయం వాళ్ళని దూరం చేస్తుందా?
చూడు, రేపట్లోగా అన్నీ సర్దుకుని ఎప్పట్లా ఒకటైపోతారు. అంతా దైవం చేతిలో ఉంది తల్లి. మనకు కూడా విష్ణు అక్క పెళ్లికి ఎంతో టైం లేదు. తొందరగా ఏర్పాట్లన్నీ మనం సిద్ధం చేసుకోవాలి. ఎంత కష్టమైనా పర్వాలేదమ్మా. విష్ణు పెళ్లిని ఏ ఆటంకం లేకుండా జరిపించాలి. ఇప్పటికే ఎదురైన ఆటంకాల మూలంగా మానసికంగా చాలా కుమిలిపోయాను. మళ్ళీ ఇలాంటివి జరిగితే నేను తట్టుకోలేనమ్మా, తట్టుకోలేను. ఎందుకక్క బాధపడుతున్నావు? నీ మనసుకి విరుద్ధంగా ఏది జరగదు. ఇప్పుడేంటి, ఆ వరుణ్ గాడు పెళ్లి ముహూర్తం పెట్టుకొచ్చాడనా? అక్క, ముహూర్తం పెట్టిన ప్రతి పెళ్లి జరిగిపోతుందా చెప్పు? జరగాలని రాసి పెట్టుంటేనే ఏదైనా జరిగేది. వాడు నీ మెళ్ళో తాళి కట్టాలి, నీ బ్రతుకు నాశనం చేయాలని తెగ కలలు కంటున్నాడు కదా. కానీ నువ్వు కలలేగా, పోయేదేముంది? ఇక్కడ వాస్తవంలో జరిగేది వేరక్క. చూస్తూ ఉండు, ఆ వరుణ్ గడి పరిస్థితి వరద బాధితుడి కంటే దారుణంగా ఎలా చేస్తాను. ఆయన అక్క, టెన్షన్ ఎందుకు పడతావు నువ్వు? ఆ వరుణ్ గాడు ఎంత ఫ్రాడో మనకే కాదు, ఆ దేవుడికి కూడా తెలుసు. వాణ్ణి మనమే క్షమించము. అలాంటిది మనలాంటి మంచి వాళ్ళ బ్రతుకుని నాశనం చేయాలని చూస్తున్న వాణ్ణి ఆ దేవుడు ఎలా క్షమిస్తాడు చెప్పు? నువ్వు ధైర్యంగా ఉండక్కా. వాడు ఏమీ చేయలేడు. వాడు పెట్టుకొచ్చిన ముహూర్తం వాడి బ్యాడ్ గురించి అని గుర్తుపెట్టుకో. మా జాతకాల ప్రకారం ఈ వారం తర్వాత నుంచి మరో 3 సంవత్సరాల వరకు ఒక్క ముహూర్తం కూడా కుదరదని చెప్పారు అత్తయ్య గారు. లేదు లేదు, నేను ఈ ముహూర్తానికే విష్ణు పెళ్లి చేస్తాను, చేసి తీరుతాను. ఎల్లుండి నా కూతురు విష్ణుకి వరుణ్ బాబుకి పెళ్లి చేయబోతున్నాం. ఎల్లుండి మీరంతా వచ్చి మా జంటను అక్షింతలు వేసి ఆశీర్వదించగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎలా నా విష్ణుని నేను కాపాడుకోవాలి, నా ప్రేమను రక్షించుకోవాలి? టైం లేదు. ఏం చేస్తే ఆ వరుణ్ గాడి చెర నుంచి నా విష్ణు బయటపడగలదు? ఎలా? శ్రీకాంత్, ఏంటి అలా ఉన్నావు? విష్ణు గురించి ఆలోచిస్తున్నావు కదా? ఆ వరుణ్ గాడు ముహూర్తం పెట్టించుకుని వచ్చాడనే కదా టెన్షన్ పడుతున్నావు? ఏమవదు, భయపడకో. విష్ణుతో నీ పెళ్లి జరిపిస్తానని మాటిచ్చానుగా, ఆ మాట నిలబెట్టుకునే తీరుతాను. నేను చెప్తున్నానుగా, డోంట్ వరీ. ఏవండి, ఫోటో ఫ్రేమ్ చాలా చక్కగా చేశాడు కదండి? అవును భార్గవి, చాలా బాగా చేశాడు. ఇలాంటివి నాకు చెప్తే చేపించుకొని వస్తాను కదా. దీనికోసం నువ్వు బయటికి రావాలా? మనం పేరుకే పెళ్లి చేసుకున్నాం. భార్యాభర్తలం అన్నట్టే గాని ముచ్చటగా చూసుకోవడానికి
ఇంట్లో ఒక్క పెళ్లి జ్ఞాపకం కూడా లేదండి. అందుకే దీన్ని చేపించాను. ఏంటండి బైక్ ఇక్కడ ఆపారు? ఇంటి వరకు రారా? ఇప్పుడు కాదులే, మళ్ళీ వస్తాను. ఇల్లు పక్కనే కదా, నువ్వు నడుచుకుంటూ వెళ్ళు. ఏంటండి మీరు? ఎన్ని రోజులు చెప్పండి? ఎప్పుడో గానీ ఇంటికి రారు. ఆ వచ్చినా ఏదో తప్పు చేయడానికి వచ్చినట్టు దాక్కొని వస్తారు. మీరు నా మొగుడే కదా, నాతో మీకింత సీక్రెట్ అఫైర్ ఎందుకు? దర్జాగా మీసం మెలేసుకుంటూ ఇంటికి రావచ్చు కదా. అప్పుడు కానీ నా భాగవతం బయటపడి నాకు బడిత పూజ అవ్వదు. భార్గవి, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను కానీ ఆ విషయాన్ని ఇంకా మా ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు. అది నీకు తెలుసు కదా. సమయం చూసి వాళ్ళకి చెప్పే వరకు నువ్వు కాస్త ఓపిక పట్టు. మా డాడీ హార్ట్ పేషెంట్ కాకపోయి ఉంటే ఈ పాటికి నిన్నెప్పుడూ ఇంటికి తీసుకెళ్ళిపోయేవాడిని. కానీ నాన్నకి ఈ విషయం చెప్తే ఆయనకి ఎక్కడ మళ్ళీ స్ట్రోక్ వస్తుందోనని భయంతో చస్తూ బ్రతుకుతున్నాను భార్గవి. అయ్యో ఏవండి, బాధపడకండి. మీకెప్పుడు కుదిరితే అప్పుడే మీ ఇంట్లో చెప్పండి. అప్పటి వరకు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఎప్పట్లాగే ఇంటికి నక్కి రండి. థ్యాంక్స్ భార్గవి. నీలాంటి అర్థం చేసుకునే భార్య నాకు దొరకడం నా అదృష్టం. ఐ లవ్ యూ మై డియర్. అతి త్వరలోనే మన పాత కాపురాన్ని కొత్తగా ప్రారంభిద్దాం. సరే, నేను వచ్చేస్తున్నానులే, పెట్టు. రేయ్, అయ్యో, దెబ్బలు ఏమైనా తగిలాయండి? కాలు బెనికినట్టుందండి. అవునా? మీ ఇల్లు ఎక్కడా? ఈ పక్కనేనండి. ఓకే, నేను హెల్ప్ చేస్తాను. మీరు పదండి. అదిలా ఇవ్వండి, నేను పట్టుకుంటాను. మెల్లిగా లేవండి. జాగ్రత్త. అరే, హౌస్ రెంట్ ఇవ్వడం మర్చిపోయాను. ఇచ్చేసొద్దాం, లేదంటే ఆ ఇంటి ఓనర్తో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మెల్లిగా కూర్చోండి.
ఆ! ఓ! చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. ఆ, మీ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా? ఆ, పైనుంది, వెళ్ళండి. ఫోన్ ఎత్తట్లేదేంటి? లోపలికి వెళ్ళక తప్పేలా లేదు. ఆ, ఎవరూ లేరు. భార్గవి, ఏమండి, ఇందాక రానని చెప్పి మళ్ళీ వచ్చారేంటి? ఇంటి రెంట్ అడిగావు కదా, ఎవడో మర్చిపోయాను, ఇదిగో. అయినా ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయవేంటి? అయ్యో, మీ దగ్గరకు వచ్చే ముందు లోపల ఛార్జింగ్ పెట్టి వచ్చానండి. అవునా? నువ్వేంటి డల్గా ఉన్నావు? అది ఏం జరిగిందంటే, మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను రోడ్డు మీద నడుచుకుంటూ వస్తున్నాను. కాలు బెనికినట్టుందండి. అవునా? మీళ్ళెక్కడా? ఈ పక్కనేనండి. ఓకే, నేను హెల్ప్ చేస్తాను. పదండి. పదండి. అది ఇవ్వండి, నేను పట్టుకుంటాను. జాగ్రత్త. ఆ అమ్మాయి ఇంటికి తీసుకొచ్చిందండి. అంటే ఆ అమ్మాయి నీతో ఇంటికి వచ్చిందా? అవునండి, పైన వాష్రూమ్కి వెళ్ళింది. సరే సరే, ఆ అమ్మాయి ఎవరో తెలియదు కదా, ఎందుకైనా మంచిది త్వరగా పంపించే ఇక్కడి నుంచి. ఏంటండి ఇది? ఆ అమ్మాయి నాకు సాయం చేయడానికి వచ్చింది. పంపిమంటే ఎలా పంపిస్తాను? మీరు మరీ టూ మచ్ చేస్తున్నారు. మీకంత భయంగా ఉంటే ఎవరికంటా పడకుండా మీరే బయటకు వెళ్ళిపోండి. సరే సరే, నేను వెళ్తున్నాను, జాగ్రత్త. ఎవరో వచ్చినట్టున్నారు. అవునండి, మా వారు. ఇందాక ఇంటి రెంట్ ఇవ్వడం మర్చిపోయారు, ఇవ్వడానికొచ్చారు. మీరు హౌస్ వైఫా? అవునండి, కాకపోతే అప్పుడప్పుడు ఫంక్షన్స్కి పార్టీస్కి మెహందీ డిజైన్స్ వేస్తూ ఉంటాను. సరే అండి, వెళ్ళొస్తాను. అయ్యో, చాలా థ్యాంక్స్ అండి, కాస్తుంటే పగిలిపోయి ఉండేది. కొంచెం ఏమనుకోకుండా ఆ గోడకి తగిలిస్తారా? అలాగే.
ఆ ఫోటోలో మీ పక్కనున్నది? మా వారండి. ఆ ఫోటో మా పెళ్లి నాటిది.